ఇలా కూర్చున్నా పర్వాలే. గుడ్ మార్నింగ్. మన సెషన్ రికార్డ్ అవుతోందండి. ఐ విల్ గైడ్ యూ స్టెప్ బై స్టెప్ హౌ టు డూ మెడిటేషన్. స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా మెడిటేషన్ ఎట్లా చేయాలో నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను. మెడిటేషన్ అంటే మన లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దానిని బయటకు తీసుకొచ్చి దానిని ఒక పర్టికులర్ పని పైన ఫోకస్ చేయగలిగేటువంటి అవకాశం మనకు రావడానికి మనం చేసే అభ్యాసం. మెడిటేషన్ ఈజ్ టు హార్నెస్ ద ఎనర్జీ విత్ ఇన్ విచ్ is spreading everywhere. We try to focus it in one particular thing, and for that we need a kind of practice, and meditation helps in focusing our energy on specific things. So all of you can switch your mics off. మీ మైక్స్ మ్యూట్లో పెడితే మెడిటేషన్ కాబట్టి ఇది ఎండ్ ఆఫ్ ద సెషన్లో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటాను. అప్పటిదాకా ఎవరు కూడా మైక్ ఆన్ చేయొద్దండి. ఓకే, యా. సో అందరూ కూడా నడుముని నిటారుగా పెట్టుకోండి, నడుముని స్ట్రైట్గా పెట్టుకోండి. స్టిఫ్గా వచ్చాల్సిన అవసరం లేదు, రిలాక్స్గానే ఉండండి, కానీ నడుముని నిటారుగా పెట్టుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాస తీసుకోండి. దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. ఇంకా నేను మెడిటేషన్ స్టార్ట్ చేయలేదండి, అందుకే ముద్రలు అవి ఏం చెప్పలేదు. సో జస్ట్ మీ చేతనత్వం పైన మీ దృష్టిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రెత్, టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ జస్ట్ అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్. మీ చుట్టుపక్కల గమనించండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ నడుము నిటారుగా ఉన్నదా లేదా, మీరు కూర్చున్న ప్రదేశము కంఫర్టబుల్గా ఉన్నదా లేదా, గట్టిగా ఉన్నదా, కొంచెం సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉన్నదా, whether you're sitting on a hard surface or a smooth surface, whether your spine is straight or not. Just observe, గమనించండి. చుట్టుపక్కల ఏమైనా సౌండ్స్ అవుతున్నాయా, మీ ఫ్యాన్ సౌండ్ కానీ ఏసీ సౌండ్ కానీ ఇంకేమైనా సౌండ్స్ వస్తున్నాయా, వాతావరణం ఆహ్లాదంగా ఉన్నదా లేక కొంచెం ఇబ్బందిగా ఉన్నదా, whether the atmosphere is pleasant or a little bit uncomfortable, whether there are any sounds happening around you. Just observe, just observe. Imagine before your eyes a lemon. ఒక నిమ్మకాయని ఊహించుకోవడానికి ప్రయత్నించండి. జస్ట్ ఎట్లా ఉంటుంది, ఎల్లోగా ఉంటుంది. ఇట్స్ వెరీ ఎల్లో ఇన్ కలర్. యూ కెన్ జస్ట్ ఫీల్ ద టెక్స్చర్ ఆఫ్ ద లెమన్. ఆ లెమన్ ముట్టుకుంటే ఎట్లా ఉంటుంది, టచ్కి ఎలా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. యూ కెన్ జస్ట్ ఫీల్ ద స్మెల్ ఆఫ్ ద లెమన్. వాసన మీరు ఊహించుకోండి, ఎట్లా అనిపిస్తుంది, పుల్లటి వాసన వస్తుంటుంది. ఇప్పుడు ఒక షార్ప్ నైఫ్ తీసుకుని ఆ లెమన్ని కట్ చేసాము. కట్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆ పుల్లటి వాసన, ఆ లెమన్ని మీరు జస్ట్ ఊహించుకోవచ్చు. యు ఆర్ జస్ట్ కటింగ్ ద లెమన్ విత్ ఏ షార్ప్ నైఫ్, అండ్ దట్ సోర్ స్మెల్ అండ్ ద సోర్ ఫీలింగ్ యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు మీరు గమనిస్తే చాలామందికి ఆల్రెడీ నోట్లో నీళ్లు ఊరడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ దట్ దెర్ ఈస్ దిస్ సలైవేషన్ ఇన్ యువర్ మౌత్. దెర్ ఈస్ నో లెమన్ యాక్చువల్లీ, యు ఆర్ జస్ట్ ఇమాజినింగ్. నిమ్మకాయ లేదు, మీరు కేవలం ఊహించుకుంటున్నారు. అయినా కూడా శరీరం లోపల ఆల్రెడీ నిమ్మకాయని ముట్టుకుంటే, పీలిస్తే, టేస్ట్ చేస్తే ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయో అదే విధమైనటువంటి మార్పులు నిమ్మకాయ లేకపోయినా కూడా ఊహించుకోవడం ద్వారా వస్తున్నాయి. దో దెర్ ఈస్ నో లెమన్, ద కైండ్ ఆఫ్ చేంజెస్ యూ గెట్ ఇన్ యువర్ మౌత్ బై టచింగ్ ఆర్ స్మెల్లింగ్ ఆర్ టేస్టింగ్ ద లెమన్, similar changes are happening in your mouth. Though there is no lemon, just by visualizing the lemon you are getting these changes. So I want you to understand that whatever we visualize, it will manifest. We will be able to make it manifest. మనం ఏది ఊహించుకుంటే
దానిని అయ్యేలాగా చేయగలుగుతాం అన్నమాట. సో దీన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఏం ఊహించుకుంటున్నాము అనే దాని పట్ల చాలా జాగరూకతతో ఉండాలి. మళ్ళీ ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి. టేక్ ఎ డీప్ బ్రెత్. స్లోలీ టేక్ ఎ డీప్ బ్రెత్. స్లోలీ అండ్ స్టడీలీ టేక్ ఎ డీప్ బ్రెత్. నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా గాలి వదలండి. Slowly you take a deep breath and slowly you release the breath out. Kartika, keep muting the mics. Take a deep breath. Imagine a recent marriage you have attended before the lockdown. లాక్డౌన్ కన్నా ముందు మీరు వెళ్ళినటువంటి ఒక పెళ్ళి, ఏ పెళ్ళికి వెళ్ళారో రీసెంట్గా వెళ్ళిన పెళ్లి గురించి గుర్తు తెచ్చుకోండి. ఆ పెళ్ళికి ఎట్లా వెళ్ళారు? కార్లో వెళ్ళారా, బస్లో వెళ్ళారా, ట్రైన్లో వెళ్ళారా? హౌ డిడ్ యూ గో టు ద మ్యారేజ్ ఫంక్షన్? ఇన్ ఎ కార్, ఇన్ ఎ బస్, ఇన్ ఎ ఆటో, ఇన్ ఎ ట్రైన్? హౌ వాజ్ ఇట్ లైక్? ద అట్మాస్ఫియర్, ద సౌండ్స్, ద మ్యూజిక్, అక్కడ చుట్టుపక్కల సంగీతం కానీ వాతావరణం కానీ ఎట్లా ఉండింది? మీరు తీసుకున్న ఆహారం ఎట్లా ఉంది? బాగుండిందా? ద ఫుడ్ దే హ్యావ్ సర్వ్డ్, వాజ్ ఇట్ టేస్టీ? వాజ్ ఇట్ ఓకే? రుచిగా ఉందా, నార్మల్గా ఉన్నదా? ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎలా ఉన్నారు? ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారా, లేదా పెళ్లి కూతురు రైట్ చాయిస్ చేయలేదు అనిపించిందా? మీ చుట్టాలందరినీ కలిసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అందరితో ఒక క్రౌడ్లో సమ్మర్దంలా ఒక చాలా ఎక్కువ మంది మనుషులు ఉన్న ప్లేస్లో నించుని ఫుడ్ తీసుకోవడము అదంతా కూడా ఎట్లా అనిపించింది? హౌ డిడ్ యూ ఫీల్ ద బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఆర్ you feel that bride has taken a wrong decision? While you are eating food, there were so many people in the dining area. How you felt getting surrounded by so many people now that we are in lockdown? How was that feeling? And from this, I want you to imagine an entirely different thing. Imagine the last vacation you went before lockdown. లాక్డౌన్ కన్నా ముందు మీరు వెళ్ళినటువంటి వెకేషన్, ఒక వీకెండ్ ట్రిప్ కానీ లేకపోతే సరదాగా పిక్నిక్ కానీ ఎక్కడికన్నా వెళ్ళారా? పిక్నిక్ వెళ్తే ఎవరితో వెళ్ళారు? విత్ హూమ్ యూ వెంట్ ఫర్ ఎ పిక్నిక్ ఆర్ వెకేషన్ ఆర్ ఎనీ ట్రిప్? వాట్ వాజ్ ద ప్లేస్ లైక్? ఆ ప్రదేశం ఎలా అనిపించింది? ప్రశాంతంగా ఉన్నదా? చాలామంది మనుషులతోటి డిస్టర్బింగ్గా ఉన్నదా? బాగా ఎంజాయ్ చేశారా? బీచ్కి వెళ్ళారా, పార్క్కి వెళ్ళారా, లేకపోతే మంచి కొత్త ప్రదేశం చూసారా? హ్యావ్ యూ ఎంజాయిడ్ ద ప్లేస్, వెదర్ యూ వెంట్ టు బీచ్ ఆర్ పార్క్ ఆర్ ఎనీ న్యూ ప్లేస్? హౌ వాజ్ ద ఫీలింగ్? హౌ వాజ్ ద ఫీలింగ్ ఆఫ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ జస్ట్ ఎంజాయింగ్, జస్ట్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్? అన్నీ మర్చిపోయి ఏ బాధలు లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ బయట ప్రపంచంలో సమయాన్ని గడపడం ఎలా అనిపించింది? మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఆ ప్రదేశంలోని మళ్ళీ ఒకసారి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. లాస్ట్ టైం మీరు ఎవరైనా చావుకు వెళ్ళారా? ఎవరైనా చనిపోయిన ప్రదేశానికి వెళ్ళారా? మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీకు బాగా నియర్ అండ్ డియర్ వాళ్ళు చనిపోవడం మీరు చూసారా? వన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ హ్యావ్ అటెండ్ ఎట్ ఎ ఫ్యూనరల్, యువర్ డియర్ వన్ ఆర్ లవ్డ్ వన్ హ్యాస్ డైడ్ అండ్ యూ వెంట్ దేర్? వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? మీకు ఎలా అనిపించింది మనసులో? మీకు బాగా ఇష్టమైన వాళ్ళు, వాళ్ళతో గడిపిన మధుర క్షణాలు గుర్తొచ్చాయా? లేదా వాళ్ళు ఇంకా మనతో లేరు అనేటువంటి బాధ మనలో, శరీరంలో, మనసులో అణువణున నిండి ఉన్నదా? హ్యావ్ యూ ఫెల్ట్ ద మెమరబుల్ మూమెంట్స్ యూ స్పెండ్ విత్ యువర్ లవ్డ్ వన్ హూ ఈస్ నౌ డెడ్? ఆర్ ఆర్ యూ ఫిల్డ్ విత్ గ్రీఫ్ అండ్ యాంగ్జైటీ ఆర్ యాంగ్షియస్నెస్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్పెండ్ టైమ్ విత్ ద సేమ్ పర్సన్ అగైన్ బికాస్ హీ లెఫ్ట్ యూ ఆర్ హీ ఆర్ షీ లెఫ్ట్ యూ? ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ కలిగినాయి ఆ సమయంలో? దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా గాలి వదలండి. లాస్ట్ టైం మీరు
లాస్ట్ టైం కాదు, మొట్టమొదటిసారి మీకు బాగా నచ్చిన వ్యక్తిని కలిసిన క్షణం గుర్తు తెచ్చుకోండి. ఏ వ్యక్తిని మీరు చూస్తే మీ గుండె ఫాస్ట్గా కొట్టుకునేది? వెన్ వాజ్ ద లాస్ట్ టైం, వెన్ వాజ్ ద ఫస్ట్ టైం యూ మెట్ ద మోస్ట్ లవ్డ్ వన్స్? ద పర్సన్, బై లుకింగ్ ఎట్ ద పర్సన్ యువర్ హార్ట్ బీట్స్ వెరీ ఫాస్ట్. అటువంటి వ్యక్తిని ఎప్పుడు కలిసారు మీరు? వెన్ డిడ్ యూ మీట్ ద పర్సన్ ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్? వెన్ వాజ్ ద ఫీలింగ్, హౌ వాజ్ ద ఫీలింగ్ లుకింగ్ ఎట్ ద పర్సన్ అండ్ ఫీలింగ్ సో మచ్ జాయ్ ఇన్ సైడ్ యూ? ఆ వ్యక్తిని చూడడం ద్వారా ఎంతో సంతోషం కలిగింది. అటువంటి ఫీలింగ్ ఎలా అనిపించింది? ఆ వ్యక్తి చేతిలో చేయి వేసి ఆ స్పర్శ మీకు ఎట్లా అనిపించింది? హౌ వాజ్ ద ఫీల్ ఆఫ్ టచ్ వెన్ యూ హ్యావ్ టచ్డ్ యువర్ లవ్డ్ వన్స్? How did you feel the first time when you touched him or her? Just imagine the kind of joy, the kind of happiness, the kind of pleasure, sensual pleasure or psychological, mental pleasure you felt when you have touched your loved ones. Just take a deep breath. దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. నెమ్మదిగా గాలి వదలండి. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ రూమ్. హౌ ఈజ్ యువర్ బాడీ? హౌ ఈజ్ యువర్ స్పైన్? మీ వెన్నెముక ఎట్లా ఉన్నది? నిటారుగా ఉందా, ముందుకు వంగి ఉన్నదా? మీరు కూర్చున్న ప్రదేశం సాఫ్ట్గా ఉన్నదా, కంఫర్టబుల్గా ఉన్నదా, అంత కంఫర్టబుల్గా లేదా? ద ప్లేస్ వేర్ యు ఆర్ సిట్టింగ్, వెదర్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్? హౌ ఈజ్ యువర్ సరౌండింగ్స్? ఇస్ ఇట్ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్? మీ చుట్టుపక్కల వాతావరణం ప్లెజెంట్గా ఉన్నదా, అంత ప్లెజెంట్గా లేదా? హౌ ఈజ్ యువర్ మైండ్? హౌ ఈజ్ యువర్ బాడీ? ఆర్ దెర్ ఎనీ సౌండ్స్ ఇన్ యువర్ రూమ్? ఇస్ దెర్ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ రూమ్ ఆర్ ఈజ్ ఇట్ ప్లెజెంట్? ఒకసారి ఊహించుకోండి. సో ఇప్పటిదాకా నేను మీతో ఏం చేసే ప్రయత్నం చేశాను అంటే, మీ ధ్యానము రకరకాల ప్రదేశాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. ఐ ట్రై టు టేక్ యువర్ అవేర్నెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ముందు మిమ్మల్ని ఒక లేని వస్తువుని, నిమ్మకాయని ఊహించుకునే ప్రయత్నం చేశాను. ఆ టైంలో శరీరంలో ఏ మార్పులు వస్తున్నాయో గమనించే ప్రయత్నం చేశాను. మీరు మీ వెన్నెముక నిటారుగా ఉందా లేదా, మీ చుట్టుపక్కల వాతావరణంలో సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ గమనించారు. ఆ తర్వాత మీరు వెళ్ళిన పెళ్లికి వెళ్ళినది, అక్కడ తీసుకున్న ఆహారము, ఆ వాతావరణం గమనించారు. అక్కడ నుంచి నేను మీ మనసుని మీరు వెళ్ళినటువంటి వెకేషన్, వీకెండ్ వెకేషన్ తీసుకెళ్ళాను. ఐ ట్రై టు మేక్ యూ ఇమాజిన్ ఎ లెమన్, ద చేంజెస్ విచ్ హ్యాపెన్ ఇన్ యువర్ మౌత్ వెన్ యూ ఇమాజిన్ ఎ లెమన్. ఐ ఆస్క్డ్ యూ టు observe your spine, your surrounding environment. Then I took you to marriage. Then I took you from marriage to a vacation. From the vacation, I took you to the place where you felt a lot of grief, death of a loved ones. From there, I have taken you back to the memorable moment where you touched your loved ones for the first time. ఆ వీకెండ్ వెకేషన్ లేదా పిక్నిక్ నుంచి ఒక చావుకి తీసుకెళ్ళాను మీ మనసుని. అక్కడి నుంచి బాగా మీకు నచ్చినటువంటి వ్యక్తిని మొట్టమొదటిసారి చూడడం, వారిని ముట్టుకోవడం, అది కూడా ఫీల్ అయ్యేలా చేశాను. మీ మనసు యొక్క అవేర్నెస్ లేదా చేతనత్వాన్ని నేను ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. మన మనసు రోజు ఉదయం నుండి రాత్రి దాకా పరిపరి విధాల పరిగెడుతూ ఉంటుంది. అవర్ మైండ్ and the awareness in it shifts from one place to another place continuously the whole day. And in meditation, the key is to focus and feel the awareness on one particular place. Meditation లో మన ధ్యానం ఏదైతే ఉన్నదో అది ఒక పర్టికులర్ వ్యక్తి పైన లేదా పని పైన లేదా మన పైన ఏదన్నా ఒక దానిపైన సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత ఒకదానిపైన ఉండేలాగా ప్రయత్నించడమే ధ్యానము. ఇఫ్ వీఆర్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వన్ పర్టికులర్ థింగ్ అండ్ ఇఫ్ our mind is drifting away from one place to another place to another place,
our energy is also drifting away without any kind of direction. మన లోపల ఉన్నటువంటి చేతనత్వంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది అద్భుతమైనటువంటి శక్తి. కానీ ఆ శక్తిని మనము ఒక విషయం పట్ల కేంద్రీకరించలేకపోతే అది పరిపరి విధాల పరిగెట్టి ఏ పనిలోని మనము చేసేటువంటి ఏ పనిలోని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం లేని విధంగా మన శక్తి పరిపరి విధాల పరిగెడుతుంది. We will not be able to do wonderful acts. We will not be able to reach to the next level if our energy is getting drifted away. It is spreading thin. It is going in different directions. Our goal today is to harness this energy and focus it on one particular thing. ఈ రోజు మనము మన ధ్యానంలో మెడిటేషన్ చేసేటప్పుడు మన శక్తి ఒక్కచోట కేంద్రీకృతం చేసి సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతని సాధించే ప్రయత్నం చేద్దామండి. సో ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ శక్తి మనలో ప్రవహిస్తున్నటువంటి శక్తిని మనము ఒకచోట ఫిక్స్ చేయగలిగితే ఆ శక్తిలో మనకి కావలసినటువంటి పనులు చేయగలిగేటువంటి ఎబిలిటీ, సామర్థ్యాన్ని పెంపొందించుకోగలిగేటువంటి అవకాశము ఆ శక్తిలో ఉన్నది. ఆ శక్తిని ఎట్లా హార్నెస్ చేయాలి, ఆ శక్తిని ఎట్లా కేంద్రీకరించాలి. సూర్యకిరణాలన్నింటిలో కూడా భూతద్దం పైన పడినప్పుడు ఆ భూతద్దము ఒక కాగితాన్ని మండించగలిగేటువంటి శక్తి వస్తుంది. అలా మన శక్తి మొత్తం ఒక పర్టికులర్ పాయింట్ పైన ఫోకస్ చేయగలగడం ఇప్పుడు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాము. అండ్ ద ఎంటైర్ సన్ రేస్ which enter a magnifying glass get concentrated on one particular focal point. They are so strong enough to burn a paper. So we will try to harness our energies and put them on one particular thing. We will try to do that today. So I want all of you to sit straight with your back erect, like మీ వెన్నెముక నిటారుగా పెట్టుకోండి, స్ట్రైట్గా పెట్టుకోండి. మీ తలని మీ వెన్నెముక పైన జెంటల్గా బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ యువర్ హెడ్ ఆన్ యువర్ స్పైనల్ కార్డ్. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మీ ఎడమ చేయి పైన కుడి చేయి ఇలా పెట్టండి అండ్ రెండు బొటన వేళ్ళు టచ్ చేయండి. ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టి రెండు బొటన వేళ్ళు టచ్ చేయండి. ఈ రెండు చేతులు చక్కగా మీ ఒడిలో పెట్టుకోండి. ఈ రెండు బొటన వేళ్ళు ఒకదానితో ఒకటి టచ్ చేసి ఉన్నాయి అంటే మీ ఫోకస్ కూడా అక్కడే ఉన్నట్టు అనమాట. ఈ రెండు బొటన వేళ్ళు విడిపోయినాయి అంటే మీ ఫోకస్ అటు ఇటు పరిగెడుతున్నట్టు అన్నమాట. మీ వెన్నెముక నిటారుగా ఉన్నది అంటే మీ ఫోకస్ చక్కగా ఉన్నట్టు. మీరు ముందుకు వంగిపోయారు అంటే మళ్ళీ మీ ఫోకస్ అటు ఇటు పరిగెడుతున్నట్టు. సో పూర్తి ధ్యానము మీ మెడిటేషన్ పైన ఎట్లా పెట్టాలో నేర్పిస్తాను. Sit straight, keep your spinal cord straight, keep your right hand on your left hand and touch both your thumbs, both the tip of your thumbs, touch them and keep them on your lap. If both the fingers are drifting away, maybe your mind is drifting away. If you're stooping instead of sitting straight, maybe your mind is drifting away. Just focus on yourself. Take a deep breath. దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. నెమ్మదిగా గాలి వదలండి. స్లోలీ లెట్ అవుట్ ద బ్రెత్. ఏ విధమైనటువంటి ప్రెషర్ ఈ శరీరం పైన లేకుండా చాలా కంఫర్టబుల్గా స్లోగా నెమ్మదిగా గాలి పీల్చండి. Without putting any pressure on yourself, take a deep breath and slowly let it out. నెమ్మదిగా గాలి పీల్చండి, నెమ్మదిగా గాలిని వదలండి. Slowly take a deep breath and slowly let it out. Now imagine your left foot and its toes. మీ ఎడమ కాలి వేళ్ళని ఊహించుకోండి.
ఇందాక మనం ఏదైతే శక్తి శరీరంలో ప్రవహిస్తోంది, బయటకు వెళ్ళిపోతోంది, పరిపరి విధాల పరిగెడుతోంది అని అనుకున్నామో, ఆ శక్తిని కేంద్రీకృతం చేసే ప్రయత్నం చేస్తాము. మన వెన్నెముక ఏదైతే సుషుమ్న నాడి ఉంటుందో, వెన్నెముక, ఈ వెన్నెముక లోకి ఈ శక్తిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. వి విల్ ట్రై టు టేక్ ద ఎంటైర్ ఎనర్జీ ఇంటూ అవర్ స్పైనల్ కార్డ్. ఇమాజిన్ యువర్ టోస్, మీ వేళ్ళను, కాలు వేళ్ళు, ఎడమ కాలు వేళ్ళను ఊహించుకోండి. ఎడమ కాలు వేళ్ళ నుండి నెమ్మదిగా శక్తి మీ వెన్నెముకలోకి ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకోండి. ఇమాజిన్ the energy flowing backwards towards your spinal cord through the nerves from your toes of your left foot towards your spinal cord. మన శరీరంలో ఉండే నరాలు, వేల వేల కిలోమీటర్ల పొడుగుండే నరాలు స్పైనల్ కార్డ్ నుండి శరీరంలో అన్ని భాగాలకి వెళ్తాయి. ఎడమ కాలి బొటన వేళ్ళు, మిగిలిన వేళ్ళ నుండి శక్తి వెనక్కి ప్రవహిస్తోంది. ఈ శక్తిని మీరు, శరీరంలో ఉండేటువంటి శక్తిని ఒక వైట్ లైట్గా ఊహించుకోవచ్చు. ఇది విజువలైజేషన్, జస్ట్ మనం ఊహించుకోవచ్చు. యూ కెన్ ఇమాజిన్ దిస్ ఎనర్జీ యాజ్ అ వైట్ లైట్ flowing back from your tips of your toes of left leg towards your spinal cord. Slowly from your ankle joint, it is reaching up to the calf. From the calf, it has crossed the left knee joint. From the left thigh, it slowly entered your spinal cord. మీ కాలి వేళ్ళు, ఎడమ కాలి వేళ్ళ నుండి ఎడమ కాలు నెమ్మదిగా పైకి, అలాగే ఎడమ కాలు పిక్కలోకి, ఎడమ మోకాల్లోకి, ఎడమ తొడ, అందులోంచి వెన్నెముకలోకి శక్తి ప్రవహిస్తోంది. ఆ శక్తి మొత్తం వెన్నెముకలోకి చేరిపోయింది. The whole energy from your left leg has reached your spinal cord. Now imagine your right leg. మీ కుడి కాలు వేళ్లలోంచి శక్తి ప్రవహిస్తోంది, పైకి ప్రవహిస్తోంది, వెన్నెముక వైపు ప్రవహిస్తోంది. The energy is flowing from your tips of your right toes. It is going backwards through your ankle joint. It is going through your calf muscles, through your knee joint, through your thigh, and it is reaching your spinal cord. మీ కుడి కాలు వేళ్ళ నుండి, కుడి మడమలోంచి కుడి కాలు పైకి శక్తి ప్రవహిస్తోంది. పిక్కలోంచి, కుడి మోకాల్లోంచి, కుడి తొడలోంచి వెళ్తోంది. ఆ శక్తి అంతా కూడా ఇప్పుడు మీ వెన్నెముక లోపలికి వచ్చి చేరింది. అలాగే మీ ఎడమ చెయ్యిని ఊహించండి. ఇమాజిన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. From the tips of your fingers of your left hand, the energy is flowing back through your nerves, through the wrist joint, through the elbow joint, through the shoulder, and it is entering your spinal cord. మీ ఎడమ చేయి వేళ్ళలోంచి ఆ శక్తి వెనక్కి ప్రవహిస్తోంది. ఎడమ అరిచేయి నుంచి, మణికట్టు నుంచి ప్రవహిస్తోంది వెనక్కి. ఎడమ చెయ్యి, ఎడమ మోచేయిలోంచి ఎడమ భుజంలోకి వెళ్ళి అక్కడ నుండి వెన్నెముకలో కలిసిపోయింది ఆ శక్తి అంతా. ఇమాజిన్ యువర్ రైట్ హ్యాండ్, యువర్ రైట్ ఫింగర్స్. ఎనర్జీ ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ యువర్ రైట్ ఫింగర్స్ through your wrist joint, through your right hand, through your elbow joint, through your shoulder, and entering your spinal cord. మీ కుడి చేతిలోంచి, వేళ్లలోంచి శక్తి ప్రవహిస్తోంది వెనక్కి. మీ కుడి మణికట్టులోంచి చేతిలోకి ప్రవహించి అక్కడి నుంచి నెమ్మదిగా భుజంలోకి ప్రవేశించి వెన్నెముకలోకి ఈ శక్తి ప్రవేశించింది. Now the entire energy is focused in your spinal cord. మీ శరీరంలో ఉన్నటువంటి మొత్తము శక్తి అంతా కూడా మీ వెన్నెముకలో కేంద్రీకృతమై ఉన్నది. Your spinal cord is straight, rock solid. మీ వెన్నెముక నిట్ట నిలువుగా
భూమిలోంచి పైకి వచ్చినటువంటి చెట్టులాగా ఫిక్స్డ్గా ఉన్నది. యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ ఇన్సైడ్ యువర్ స్పైనల్ కార్డ్. మీరు ఆ శక్తిని మీ వెన్నెముక లోపల ప్రవహిస్తున్నట్టుగా గమనించగలుగుతారు. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఫీల్ ద ఎనర్జీ, జస్ట్ విజువలైజ్ ఎ బ్రైట్ వైట్ లైట్ ఇన్ యువర్ స్పైనల్ కార్డ్ రీజన్. ఒకవేళ అది గమనించగలిగే అవకాశం లేనప్పుడు ఒక ప్రజ్వలించే తెల్లని వెలుగు మీ వెన్నెముక నిండా ఉన్నట్టుగా మీరు ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్ దిస్ వైట్ లైట్ is full of energy which can do miracles, which can take you to the next level. ఈ శక్తి, తెల్లటి ప్రజ్వలించే వెలుగు రూపంలో ఉన్నటువంటి శక్తి మిమ్మల్ని చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తులు కలిగినటువంటి ఈ ఎనర్జీ మీలో ఉన్నట్టుగా ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకోండి. Now we'll focus on this energy and focus on courage. మనము ఈరోజు మెడిటేషన్ ధైర్యం పైన చేస్తాము. కరేజ్ టు యాక్సెప్ట్ అవర్ సెల్వ్స్. మనల్ని మనము ఒక వ్యక్తిగా పూర్తిగా మనలో ఉన్న మంచి చెడు అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి ధైర్యం పైన మనం మెడిటేషన్ చేస్తాము. There are so many pleasant things and equally bad things or unpleasant things about ourselves. And when we meditate, we tend to go deep into our subconscious mind. మనలో ఎన్నో మంచి విషయాలు అలాగే మనకు నచ్చని చెడు విషయాలు ఉంటాయి. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ లోపల ఉన్నటువంటి ఈ మంచి చెడు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. దానిని ఎదుర్కొనే ధైర్యాన్ని మనము ఈ శక్తి ద్వారా పొందే ప్రయత్నం చేస్తాము. We will have that courage to face the good and bad aspects of ourselves, and we will accept ourselves as we are. మనలో ఉన్న మంచిని చెడుని కూడా మనం సంపూర్ణంగా అంగీకరించే ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనలో, మన వెన్నెముకలో ప్రవహించే శక్తిని, మన లోపల ధైర్యాన్ని నింపే శక్తిని మనము పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. This energy in your spinal cord is multiplying the courage you have, the courage to do what it is necessary, the courage to accept yourself, the courage to accept each and every person in your life as they are. మన లోపల ఉన్నటువంటి శక్తి, మన లోపల ఉన్నటువంటి ధైర్యాన్ని 100 రెట్లుగా పెంచుతోంది. మనల్ని మనం అంగీకరించడానికి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల్ని వారిని వారుగా అంగీకరించడానికి, ఏమి చేయాలో ఆ పనిని చేసే శక్తి కోసము, ధైర్యం కోసము ఈ శక్తి మన వెన్నెముకలో ఉన్నటువంటి ప్రజ్వలించే వెలుగు మనల్ని రక్షిస్తుంది. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్పైనల్ కార్డ్, ద ఎనర్జీ ఇన్ ఇట్ అండ్ ద ఎనర్జీ విచ్ ఈస్ ఇంక్రీజింగ్ యువర్ కరేజ్ మేనీఫోల్డ్. మీ వెన్నెముకలో ఉన్నటువంటి ఆ శక్తి మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఎన్నో రెట్లు పెంపొందింపజేస్తుంది. ఆ ధైర్యం పైన మీరు మనసుని లగ్నం చేసే ప్రయత్నం చేయండి. Your entire awareness is on your spinal cord, the energy inside it, and how it is increasing your courage. మీ పూర్తి ధ్యానము మీ వెన్నెముక పైన, అందులో ఉన్న శక్తి పైన, అది మీ ధైర్యాన్ని ఎలా పెంపొందింపజేస్తుందో దానిపైన మీ పూర్తి చేతనత్వం ఉన్నది. Now let's use this power, use this energy, use this courage. ఈ శక్తిని, ఈ ధైర్యాన్ని మనము పనిలో పెట్టే ప్రయత్నం చేద్దాం.
Just imagine this energy from your spinal cord flowing from your spinal cord to your right hand. వెన్నెముక నుండి మీ కుడి చేతికి ఈ శక్తి ప్రవహిస్తున్నట్టుగా ఊహించండి. It is traveling through your shoulder into your right hand, through your elbow joint, through your forearm, through your wrist, and it is reaching your tips of your fingers. మీ వెన్నెముక నుండి కుడి భుజం ద్వారా ఈ శక్తి ప్రవహిస్తోంది. కుడి భుజం నుండి కుడి చేతిలోకి, కుడి మోచేతిలోకి అలా నెమ్మదిగా కిందకి ప్రవహించి మణికట్టు ద్వారా చేతి వేళ్ళ దాకా మొత్తం కుడి చెయ్యి అంతా కూడా ఆ శక్తి ప్రవహించి ఆ తెల్లటి ప్రజ్వలించే వెలుగు మీ వెన్నెముక నుండి మీ చేతిలోకి ప్రవహించి చేతిని ధైర్యంతో నింపింది. Your entire right hand is filled with that energy and courage. Imagine your left hand. The light is going through your left hand, from your spinal cord, through your shoulder joint, through your elbow joint, through your wrist joint, and it is reaching your left fingertips. మీ వెన్నెముక నుండి ఆ శక్తి మీ భుజము ద్వారా చేతిలోకి ప్రవేశించి మోచేతి ద్వారా ఇంకా కిందకి ప్రవేశించి మణికట్టు ద్వారా మీ వేలి చివరి దాకా మొత్తం చెయ్యంతా కూడా ఈ శక్తితో నిండింది, ధైర్యంతో నిండింది. యువర్ ఎంటైర్ లెఫ్ట్ హ్యాండ్ is filled with courage, is filled with energy, is filled with the means of transformation from a normal person to superhuman being. మీ వెన్నెముక నుండి శక్తి మీ కుడి కాలిలోకి ప్రవేశిస్తోంది. కుడి కాల్లోంచి కుడి తొడలోకి, కుడి మోకాల్లోకి, కుడి కాలి పిక్కలోంచి కిందకి వెళ్తూ మీ మడమ నుంచి వేళ్ల ద్వారా, వేళ్ల చివరల ద్వారా వరకు వెళ్తోంది. The energy from your spinal cord, which is representing the courage, is traveling from your spinal cord through your hip, right hip, to your right thigh, through your right knee, through your right calf muscles, and the ankle joint. It is reaching the tips of your right toes. మీలో ఉన్నటువంటి శక్తి మీ వెన్నెముక నుండి ఎడమ కాలు, ఎడమ తొడలోంచి ఎడమ మోకాలు, ఎడమ పిక్క, ఇంకా కిందకి కండరాలు కిందకి, అలాగే ఎడమ కాలులోంచి ఎడమ వేళ్ళ దాకా, ఎడమ మడమలోంచి శక్తి ప్రవేశించి మొత్తం మీ ఎడమ కాలంతా కూడా శక్తితో నింపింది. From your spinal cord, the energy is traveling back through your left hip, left thighs, left knee joint, left calf muscles, through your left ankle joint. It is reaching the tips of your left fingers. Now your entire body is full of white, pure white energy, and it is filling your body and mind with కరేజ్. శరీరం మొత్తం కూడా తెల్లటి ప్రజ్వలించే కాంతి, ఆ శక్తిని నింపి ఉన్నది. ఆ శక్తి మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఇనుమడింపజేస్తోంది. మీలో ఉన్నటువంటి చేతనత్వాన్ని జాగృతం చేసి మీలో ఏమి చేయాలో అది చేయగలిగే శక్తినిస్తోంది. మిమ్మల్ని మీరు అంగీకరించగలిగే శక్తినిస్తోంది. మీ చుట్టుపక్కల వారిని అంగీకరించగలిగే, వారిని వారిగా అంగీకరించగలిగే శక్తినిస్తోంది. దిస్ ఎనర్జీ is giving you courage to do the right things. This energy is giving you enough strength to accept yourself as you are. It is also giving you energy and strength to accept others as they are. Feel the energy flowing throughout your body, energizing you, taking you to the next level. ఆ శక్తి మీ శరీరం మొత్తం ప్రవహించడం ఊహించుకోండి. ఆ శక్తి మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే అద్భుతమైనటువంటి పనిముట్టుగా పనిచేస్తుంది. దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ స్లోలీ లీవ్ ఇట్.
గాలి నెమ్మదిగా పీల్చుకోండి, నెమ్మదిగా గాలి వదలండి. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ స్లోలీ రిలీజ్ ఇట్. దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. Feel the energy inside your body. Take a moment, just a moment for 1 minute. Experience the silence mixed with the power of energy. ఒక్క నిమిషం పాటు ఈ శూన్య స్థితిలో, ఈ నిశ్శబ్ద స్థితిలో ఆ శక్తి మీ శరీరంలో ప్రవహించడాన్ని ఊహించండి. Now take a deep breath. దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మీ 2 బొటన వేళ్ళని దూరం తీసుకెళ్ళండి. అన్లాక్ యువర్ బోత్ ద ఫింగర్ టిప్స్, థమ్స్, అండ్ రబ్ యువర్ బోత్ హ్యాండ్స్. క్లోజ్ బోత్ యువర్ ఐస్ విత్ యువర్ బోత్ హ్యాండ్స్. 2 చేతుల్ని రబ్ చేసి 2 చేతులతో 2 కళ్ళని మూసుకోండి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా గాలి వదులుతూ వేళ్ల సందులలోంచి కళ్ళు తెరిచి చూడండి. నెమ్మదిగా ఆ చేతుల్ని పక్కకు తీసి చేతులు కిందకు దించండి. ఓపెన్ యువర్ ఐస్ అండ్ look through the gaps between the fingers and slowly remove the hands and open your eyes. So meditation is not something which will instantly transform you to a next level. Meditation is continuous practice, regular practice. ప్రతిరోజు ధ్యానం, ప్రతిరోజు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నెమ్మదిగా మన లోపల ఉన్నటువంటి శక్తిని ఒక పర్టికులర్ విషయం పైన కేంద్రీకరించే అద్భుతమైనటువంటి ఏకాగ్రత మనకు వస్తుంది. అయితే ఈ ఏకాగ్రత సాధించాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఒక్కరోజు జిమ్కి వెళ్ళడం ద్వారా మజిల్స్ ఎలా అయితే రావో, ఒక్కరోజు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత మనం పొందలేము. ప్రతి క్షణము, ప్రతిరోజు మనము ఏకాగ్రతని ప్రాక్టీస్ చేయాలి. రోజు పొద్దున్నే ఒక 5 నిమిషాలు నేను ఏకాగ్రత ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా అండి అని చాలామంది అనుకుంటుంటారు. అలా సరిపోదు. యువర్ ఫోకస్ on one particular thing should be practiced continuously throughout your day. You have to practice it in each and every moment of your life. మనము బ్రష్ చేస్తుంటే కనుక ఆ బ్రషింగ్ చేస్తున్నప్పుడు మన పూర్తి ఏకాగ్రత మన పళ్ళు, ఆ బ్రష్ అండ్ క్లీన్ చేయడం పట్ల మాత్రమే పెడితే, ఆ సమయంలో ఇంకేమీ ఆలోచించకుండా ఉంటే మనం బ్రషింగ్ చేయడం కూడా ఒక మెడిటేషన్గా చేయొచ్చు.
When you are brushing, if your entire focus is on just the brush and your teeth and you are not thinking anything else, then you are meditating on brushing. Same is the case with cleaning your house or cleaning, washing your clothes or polishing your shoes. Whatever you are doing, మీరు షూస్ పాలిష్ చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తున్నా, లేదా మీ భార్యతో, భర్తతో, పిల్లలతో మాట్లాడుతున్నా, ఆ పని తప్ప వేరే ఇంకేది చేయకుండా పూర్తి ధ్యానం ఆ పని పైన పట్లే ఉంటే అది మెడిటేషన్ అవుతుంది. ఉదయం నుండి రాత్రి దాకా మనము మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా డిస్ట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నామా మనల్ని మనం గమనించాలి. Whether we are practicing meditation or we are practicing distraction right from the morning till evening, that we have to observe. Most of the time we are practicing distraction. While we are at work, we are thinking about home. While you are at home, we are thinking about work. While you are speaking with someone, we are looking at our mobile phone. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పని గురించి, పని చేస్తున్నప్పుడు ఇంటి గురించి, ఎవరితోనో మాట్లాడుతుంటే ఫోన్ గురించి, ఇలా మనము కంటిన్యూస్గా డిస్ట్రాక్షన్ అవ్వడం ప్రాక్టీస్ చేస్తున్నాం. వీఆర్ ప్రాక్టీసింగ్ డిస్ట్రాక్షన్ కంటిన్యూస్లీ అండ్ వీఆర్ బికమింగ్ మాస్టర్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అవ్వడంలో మనము ఎక్స్పర్ట్స్ అయిపోతున్నాం, గురువులం అయిపోతున్నాం, అందరికీ నేర్పించగలము, దానిపైన ఒక పెద్ద పుస్తకం కూడా రాయగలము, అంత గొప్పవాళ్ళం అవుతున్నాం. దాని వలన అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఉంటే కనుక ఇన్ని సంవత్సరాలు మనం డిస్ట్రాక్షన్ ప్రాక్టీస్ చేసాం. వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆల్ ద టైమ్ we have spent in our life, 40 years or 50 years or whatever time it is, practicing distraction. So it will take some time to unlearn. మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో దాని నుండి మళ్ళీ వెనక్కి రావడానికి, మళ్ళీ నేర్చుకున్నది మర్చిపోవడానికి కొంత సమయం పడుతుంది, కొత్త విషయం నేర్చుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. It will take some more time to learn new things. So we have to learn how to focus our mind on one particular thing at a single point of time. ఒక సమయంలో ఒక విషయం పట్ల మాత్రమే మనసుని లగ్నం చేయడము, పూర్తి ఏకాగ్రతతో ఆ పని చేయడం ఎలా అనేది మనము అభ్యాసం ద్వారా నేర్చుకోవాలి. సో ఈ అభ్యాసంలో ఇవాళ చేసిన దాంట్లో మీకు ఎట్లా అనిపించింది, అండ్ ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక మీరు మైక్ ఆన్ చేసి మీ ప్రశ్నను అడగవచ్చు, నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. బాగుందండి, మెడిటేషన్ బాగుంది ఈరోజు. ఓకేనమ్మా. 2-3 days నుంచి చక్రాస్ ఎలాగా అసలు ఎక్కడ ఏది ఉంటుందో కూడా నాకు తెలీదు. యూట్యూబ్ లో చూస్తున్నాను, కొంచెం దానికి మీరు చెప్పిన దానికి కొంచెం సంబంధం కనబడి. ఓకే, చక్రాస్ గురించి కూడా కొంచెం చెప్తే, అంటే ఎనర్జీ ఫ్లో అయినప్పుడు అది అవసరం అండి, లేకపోతే ఇది సరిపోతుందా? ఇనీషియల్ గా మనము ముందు అసలు ధ్యానాన్ని ఒక పర్టికులర్ దానిపైన లగ్నం చేయడము ప్రాక్టీస్ చేద్దామండి. అది పొద్దున్నే ఒక 10 నిమిషాలు కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, రోజు మొత్తంలో కూడా మన మనసు ఎటువైపు పరిగెడుతోంది, మన శక్తి ఎటువైపు వెళ్తోంది, మనం ఏం పని చేస్తే ఆ పని పైన మనసు ఉంటుందా లేదా పరిపరి విధాలు పరిగెడుతుందా, దీన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. సో చక్ర మెడిటేషన్ ఇవన్నీ కూడా ఇంకా డీపర్ మెడిటేషన్స్, అవి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాము. బట్ ముందు మనము రోజు మొత్తంలో మన ధ్యానం ఎక్కడికి వెళ్తోంది, ఎలా వెళ్తోంది, ఒక పర్టికులర్ విషయం పైన మన మనసుని లగ్నం చేయగలుగుతున్నామా లేదా, ఇది గమనిద్దాం. ఓకే అండి. సార్, ఇప్పుడు అది ఎనర్జీని, వెన్నెముకలోంచి ఎనర్జీని ధైర్యం మీద మనం కాన్సన్ట్రేట్ చేసాం కదా. అవునండి. అట్లా ఇప్పుడు వేరే వేరే వాటి మీద ఎస్పెక్ట్స్ మీద పెడుతుంటామా, మారుస్తూ ఉంటామా, ఎట్లా? అయితే మనము కొద్ది రోజుల పాటు ధైర్యం పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాము. ఇక్కడ ధైర్యం అంటే ఏది చేయాలో అది చేయగలిగే ధైర్యము, మనం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయగలిగే ధైర్యము, అందరినీ యాక్సెప్ట్ చేయగలిగే ధైర్యము, ఇది చాలా అవసరం మనకి. ఈ ధైర్యము మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం, మనల్ని మనము అంటే నేను ఎలా ఉంటే అలా నన్ను నేను యాక్సెప్ట్ చేయడం అనేది, ఆ ధైర్యం మనకు కావాలి. వీ నీడ్ టు హ్యావ్ దట్ కరేజ్ టు యాక్సెప్ట్ ourselves, టు డూ వాట్ ఎవర్ రైట్ థింగ్ ఈస్ దేర్, అండ్ వీ విల్ ఫోకస్ ఆన్ దిస్ కరేజ్ ఫర్ ఫ్యూ డేస్. కొద్ది రోజుల పాటు కంటిన్యూస్గా ఈ ధైర్యం పైనే మనం మనసుని లగ్నం చేద్దాము. ఎందుకు అంటే ఈరోజు ధైర్యం పైన, రేపు కృతజ్ఞత పైన, ఎల్లుండి ప్రేమ పైన, అవతల ఎల్లుండి స్నేహం పైన, ఇలా మెడిటేషన్ చేయడం ద్వారా ఆ శక్తి ఒకే దానిపైన మన మనసు లగ్నం చేసే అవకాశం తగ్గుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు రైట్ హ్యాండ్కి ఎక్సర్సైజ్ చేస్తాను జిమ్కి వెళ్ళి,
రేపు లెఫ్ట్ హ్యాండ్కి ఎక్సర్సైజ్ చేస్తాను, ఎల్లుండు రైట్ లెగ్కి ఎక్సర్సైజ్ చేస్తాను, అవతల ఎల్లుండి లెఫ్ట్ లెగ్ ఎక్సర్సైజ్ చేస్తాను, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్కి వస్తాను అంటే ఆ ఎక్సర్సైజ్ సరిగ్గా శరీరానికి సరిపోకపోవచ్చు. ఇఫ్ యూ థింక్ దట్ టుడే ఐ విల్ డూ ఎక్సర్సైజ్ రిలేటెడ్ టు మై రైట్ హ్యాండ్ మజిల్స్, tomorrow to my left hand muscles, day after tomorrow to my left leg muscles, day after tomorrow the next day on my left thigh muscles, and then neck muscles, and after 1 week I will come back to my right hand, it might not strengthen your right hand muscles. So you need to focus on something, one thing. అది మీరు ధైర్యమా, కృతజ్ఞత, ప్రేమ, విశ్వాసమా, ఏదైనా పర్వాలేదు, దానిపైన కొద్ది రోజుల పాటు కంటిన్యూస్గా ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాము. వి విల్ ట్రై టు ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ థింగ్. లెట్స్ టేక్ ఫర్ కరేజ్ ఎగ్జాంపుల్. వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఫోకస్ ఆన్ ఇట్ ఫర్ ఫ్యూ డేస్ టిల్ యూ మాస్టర్ ఇట్. దానిపైన మనకి కమాండ్ వచ్చేదాకా మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, శ్రీనాథ్ సార్. అంత చెప్పండి సార్, శ్రీనాథ్ గారు. సార్ చాలా బాగుంది సార్ మీ మెడిటేషన్. థ్యాంక్ యూ అండి. ఇదే కొన్ని రోజులు కంటిన్యూ చేయండి సార్, మాకు అంటే గైడ్ చేస్తుంటే. షూర్ అండి. మనము వీ కెన్ ప్లాన్ ఫర్, అంటే ఇవాళగా ఆల్మోస్ట్ ఇవాళ 50 నిమిషాలు అయిపోయింది సార్. అలా 50 నిమిషాలు కాకుండా ఒక్క పావు గంట సేపు అయితే ఎవ్రీడే కూడా మనం అందరం చేయొచ్చు. సార్, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు SRP 5లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి బోల్డ్ అండ్ టాస్క్స్ ఇచ్చాం మనము. సరే సార్. సో ఆ టాస్క్స్ అన్ని ఒక పావు గంట పాటు అయితే ఎవ్రీడే కూడా చేయొచ్చు మనము. వీ కెన్ ట్రై టు డూ ఇట్. కొంచెం అదే చేస్తే మాకు చాలా బాగుంటుంది సార్. ఇది న్యూ టైప్ కదా కొంచెం. షూర్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రియల్లీ వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇంకేమైనా సందేహాలు ఉంటే తీసుకుందామండి, లేకుంటే మనము మన హెల్త్ టాస్క్స్ వీ కెన్ గో బ్యాక్ టు అవర్ ట్రాకర్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవ్రీ డే అంటే ఒక టైం పెట్టుకుని చేయాలండి, లేకపోతే ఏ టైంలో ఉన్నా చేయొచ్చా? ఇప్పుడు ఏదైతే మనము కూర్చుని ధ్యానం చేసామో దీనికి ఒక ఫిక్స్డ్ సమయము, ఒక ఫిక్స్డ్ ప్రదేశం కూడా కావాలి. మనం ఎక్కడైతే కూర్చుంటామో, ఎంత ప్రదేశం కావాలంటే మనం కూర్చోవడానికి ఎంత ప్రదేశం కావాలో అంత 2x2 feet ఉంటే సరిపోతుంది. బట్ ఆ ఫిక్స్డ్ ప్రదేశం, అక్కడ మన ఫోన్ కానీ ఇప్పుడంటే మనం గైడెడ్ మెడిటేషన్ కాబట్టి మన ఫోన్ ల్యాప్టాప్ పెట్టుకున్నాము. బట్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఏ విధమైన డిస్ట్రాక్షన్ లేకుండా పూర్తి కాన్సన్ట్రేషన్ ఆ పర్టికులర్ పని పైన మనం చేయడానికి కావలసినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక ఉదయాన్నే లేచి వెంటనే ప్రాక్టీస్ చేయడము, ఒక ఫిక్స్డ్ టైంలో కూర్చొని ఫిక్స్డ్ ప్లేస్లో కూర్చొని ప్రాక్టీస్ చేయడం, ఇది చేయొచ్చు. అండ్ ఇది ధ్యానం గురించి మనము చేసే ప్రయత్నం చేసాము. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ ఉన్నది, అది సైలెన్స్ లేదా శూన్య స్థితిలోకి వెళ్ళి అసలు థాట్లెస్ స్టేట్ కోసం ప్రయత్నించే ప్రాక్టీస్ కూడా ఉన్నది. దాని గురించి కూడా నేను మరొక రోజు చెప్తాను మీకు. ఇప్పుడు ఈ ధ్యానము ఏదైతే ఇలా కూర్చుని ఇమాజిన్ చేస్తూ ఊహిస్తూ మనం చేసే శక్తిని ఫోకస్ చేసేటువంటి ధ్యానము ఒక పర్టికులర్ ప్రదేశంలో ఒక పర్టికులర్ సమయంలో చేస్తే బాగుంటుంది. బట్ రోజు మొత్తం కూడా ఇదే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం మీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్లీ వాళ్ళపైనే ఫోకస్ పెట్టి మాట్లాడండి. మీ భార్యతో భర్తతో మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ స్పీకింగ్ విత్ యువర్ స్పౌస్ ఆర్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ కిడ్స్. Focus on them, focus on your work, focus on whatever you are doing without taking your attention away again and again. If the attention is going away, bring it back gently. It happens. మన చేతనత్వం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోతుంటే మళ్ళీ నెమ్మదిగా తీసుకొని రండి, అది జరుగుతుంది. బట్ దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలు మనం ఈ డిస్ట్రాక్షన్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి డిస్ట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తే నెమ్మదిగా అది మనకు వస్తుంది. సో keep a fixed place and fixed time to do practice this kind of meditation, but entire day you try to be aware of yourselves, aware of your thoughts, aware of your body, aware of your mind, aware of your surroundings, and focus on whatever you are doing without distracting yourself. Give undivided attention to whatever you are doing.
చాలా బాగుందండి. ఈరోజు చెప్పినవన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో అండి. సో ఇంకా ఏమీ సందేహాలు లేకపోతే నేను ఇక్కడ స్టాప్ చేస్తానండి. I will stop the recording also. Kartika, can you stop the recording?